ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి, ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా. రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంటులో. మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం. అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. మోడీ గారికి, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి, మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్లో మనం చూసాం. అమిత్ షా గారు తిరుమలకు వస్తే రాళ్ళు వేయించాడు, చెప్పులు వేయించాడు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరితీయమన్నాడు, హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వనన్నాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి, అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు. మనం తోసేసుకున్నాం వాళ్ళని, మనం పక్కకెళ్ళిపోయినాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు. విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.